తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ క్యాడర్కి చెందిన ఒక ఐపీఎస్ అధికారిని. అంతకుముందు నేను ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేయడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల క్రితం అడిషనల్ డీజీపీ ర్యాంకులో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రస్తుతానికి భారత రాష్ట్ర సమితిలో ఉన్నాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సమస్య మీద నేను మాట్లాడబోతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈరోజు ఒక ఇద్దరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి మరి ఈయన పివి సునీల్ కుమార్. ఈయన 1993 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్. మరి ఆయన డీజీపీ ర్యాంకులో ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. నేను ఎప్పుడు ఇతనితో పని చేయలేదు, కానీ ఇటీవలే ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇతను విజయ్ పాల్. ఇతను నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. సో పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా విజయ్ పాల్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను జనరల్గా యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారుల కులం ఏంది అనేది జనరల్గా చూడను. ఎప్పుడు కూడా సర్వీస్లో కాకి అంతా కూడా ఒకటే కులం, వాళ్ళకు కులం ఉండదు. సో వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధమై పనిచేస్తూ ఉంటారు, కుటుంబాలను వదిలేసి కూడా. సో వాళ్ళందరంటే కూడా నాకు ఎంతో గొప్ప గౌరవం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయంలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. కానీ కొన్ని విషయాలు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత గత 8 నెలల నుంచి కూడా చాలామంది పోలీస్ అధికారులను ఎందుకో మరి వారు 16 మందిని పోస్టింగులు లేకుండా ఉంచడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండకుండా మళ్ళీ డీజీపీ కార్యాలయానికి వచ్చి ప్రతిరోజు కూడా రిజిస్టర్లో సంతకాలు పెట్టి ఉదయం వచ్చేటప్పుడు సంతకం పెట్టాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు సంతకం పెట్టాలని ఒక రౌడీ షీటర్లను చూసినంత ఘోరంగా పోలీస్ స్టేషన్లలో ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లను చూసిన విషయం మీద కూడా నేను చాలాసార్లు కూడా నేను ట్వీట్ చేశాను. సో మిత్రులారా, అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మరి పివి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా విజయపాల్ గారు ఒక కేసును ఎదుర్కొంటున్నారు. దాని గురించి నేను మాట్లాడాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. 2021 సంవత్సరంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు, మరి వారు అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండ్రి. సో మరి వారిని ఒక కేసులో సిఐడి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్లో అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుపోయి విజయవాడ సిఐడి ఆఫీస్లో రాత్రి ఉంచి ఉదయం మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ ప్రొడ్యూస్ చేసిన క్రమంలో వారికి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఆనాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మేజిస్ట్రేట్ గారి ముందర చెప్పడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు మరి ఒక 4 డాక్టర్ల టీంను మరి ఏర్పాటు చేసి ఆ డాక్టర్ల టీంను వీరిని ఎగ్జామిన్ చేయమని చెప్పడం, దాని తర్వాత మరి ఆ డాక్టర్ల టీం ఇక్కడ కస్టోడియల్ టార్చర్ ఏం జరగలేదని చెప్పడం, అదేవిధంగా మరి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర వారు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ బెయిల్ మరి రానందున ఆయన హైకోర్టులో పోయి మరి బెయిల్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిపిన తెలుగు ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ కేసు గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని తర్వాత మరి రఘురామకృష్ణరాజు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో మళ్ళీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ద్వారా చూయించుకోవడం, దాని తర్వాత కూడా అక్కడ కూడా ఎలాంటి రిపోర్ట్స్ రాకపోవడం, తర్వాత ఈ విషయం అంతా కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా మరి ఎలాంటి రఘురామకృష్ణరాజు గారు ఆనాడు సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఇంకా రకరకాల కోరికలు కోరారు. కానీ సుప్రీంకోర్టు ఆ కోరికలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మీ ఇదేమో కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకోమని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ కేసు యథావిధిగా నడుస్తూనే ఉంది. అయితే మరి ఇందులో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ హోదా అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. సో 2024లో 7వ నెలలో వారి మీద, అదేవిధంగా విజయపాల్ మీద, తర్వాత సీతారామాంజనేయులని ఇంకొక డీజీపీ మీద, ఈ ముగ్గురు మీద కూడా ఒక కేసు బుక్ అయింది. ముగ్గురు, ఇంకా డాక్టర్ ప్రభావతి అనే ఒక మహిళ మీద కూడా పెట్టినట్టున్నారు. సో ఇందులో ప్రధానంగా RRR గారు ఎలాంటి అభియోగాలు చేస్తున్నారంటే,
ఈ పివి సునీల్ కుమార్, తర్వాత సీతారామాంజనేయులు, దాని తర్వాత మిగతా గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా తనను సిఐడి ఆఫీస్లో ఘోరంగా కొట్టారని చెప్పేసి, అదేవిధంగా ఆ కొట్టిన దాంట్లో తనకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పేసి, ఇదంతా కూడా మళ్ళీ రికార్డులు తారుమారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది. అది కూడా కేసు అయిపోయి 3.5 సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ కేసు కంప్లైంట్ గుంటూరులో ఇవ్వడం జరిగింది. గుంటూరులో ఎఫ్ఐఆర్ అయింది. మరి అది గుంటూరు ఎస్పీ గారు చేయకుండా మరి ఎందుకో ఒంగోలులో ఇంకొక ఎస్పీ గారికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టి ఈ కేసును పెట్టడం జరిగింది. అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఏమంటారు, నన్ను పివి సునీల్ కుమార్ లేకపోతే సీతారామాంజనేయులు, దాని తర్వాత వీళ్ళందరూ ఈ విధంగా కొట్టారు, నాకు ఈ విధంగా గాయాలయ్యాని ఆయన ఎక్కడ కూడా ఏం చెప్పడం లేదు. అక్కడెక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ అతని దగ్గర ఏం లేదు. నిజానికి ఆయన మళ్ళీ అవే ఆరోపణలు, ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర అవే ఆరోపణలు చేశారు, హైకోర్టులో అవే ఆరోపణలు చేశారు, మేజిస్ట్రేట్ దగ్గర కూడా ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు తెలిసిపోయిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. వారు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. సో దాంట్లో ఇదంతా ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే ఉన్నది. నిజానికి పోలీసుల్లో ఒక డీజీపీ ర్యాంక్ అధికారులు వచ్చేసి ఒకరిని కొట్టడం అనేది అసలు నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడ జరగదండి. అసలు కొట్టడం అనే రోజులే పోయినాయి ఇప్పుడు. మరి అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటును ఒక డీజీపీ ర్యాంక్ అధికారి కొట్టడం అనేది అసలు ఊహించడమే చాలా కష్టమైన పని, అసలు అది జరిగే పని కాదు. మరి అలాంటిది మరి ఈరోజు మరి పనిగట్టుకొని ఈ ముఖ్యంగా ఈ ఇద్దరు అధికారుల మీదనే, అంటే మిగతా వాళ్ళు సీతారామాంజనేయులు, తర్వాత ఈ పివి సునీల్ కుమార్, దాని తర్వాత విజయపాల్, ముఖ్యంగా పివి సునీల్ కుమార్ తర్వాత విజయపాల్, మరి ఈరోజు వాళ్ళిద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ గురించి ఎవరు కూడా, నాకు ఆశ్చర్యం వేస్తున్నది ఏంటంటే ఈ ఇద్దరు ఆఫీసర్లను టార్గెట్ చేసి పివి సునీల్ కుమార్కు గత 8 నెలల నుంచి అసలు పోస్టింగ్ లేదు. ఆయన చేసిన పాపం ఏంటి? అతను నిజంగా చెడ్డ ఆఫీసర్ అయి ఉంటుంటే, ఎందుకంటే అతను నేను పనిచేశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి ఆయన మరి ఆదిలాబాద్ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు. బెల్లంపల్లిలో అసలు కానిస్టేబుల్కి ఉండడానికి ఇది కూడా నివాసం కూడా ఉండేది కాదు. అలాంటి ఆఫీసర్లు కూడా ఉండడానికి మరి వసతులు ఉండేవి కాదు. అలాంటిది గొప్పగా ఆనాడు ఎస్పీ అహసన్ రాజా గారితో మాట్లాడి చాలా గొప్పగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మంచి ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. ఆయన ఏ పోస్టింగ్ ఇచ్చినా కూడా చాలా వినూత్నంగా గొప్పగా చేస్తాడు. అందుకొరకే రాష్ట్రపతి కూడా 2 అవార్డులు పివి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. నిజంగా ఆయన మీరు అన్నట్టుగా అవినీతి అధికారో, లేకపోతే దుందుడుగా వ్యవహరించే అధికారో, లేకపోతే దౌర్జన్యాలు చేసే అధికారం అంటే మరి మీరే కదా ఆయనకు అవార్డు ఇవ్వమని రాష్ట్రపతి గారికి రికమెండ్ చేసింది. 2 అవార్డులు తెచ్చుకున్న సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ఆ డిపార్ట్మెంట్ను దేశంలో గొప్ప డిపార్ట్మెంట్గా తీర్చిదిద్దిన పివి సునీల్ కుమార్. ఆయన మీద ఎన్నో పేపర్ల కథనాలు వచ్చినాయి, చాలా గొప్పగా చేశాడని. నెంబర్ 1 పొజిషన్లో అది సిఐడిలో క్రైమ్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ కానీ, డిజిటల్ పోలీసింగ్ కానీ, ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసిన సునీల్ కుమార్ సడన్గా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం వచ్చిన వెంటనే ఆయన క్రిమినల్ ఎట్లా అవుతాడండి? అంటే ఈయన ఇంత ఘోరంగా మరి ఇవన్నీ రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండానే మరి ఈ కేసు రిజిస్టర్ చేయించారా? ఒకసారి సుప్రీంకోర్టులో సెటిల్ అయిన మ్యాటర్ను మళ్ళీ తీసుకొచ్చి ఆ విజయపాల్ గారిని అర్జెంటుగా 60 రోజులు జైల్లో ఉంచి లోకల్గా బెయిల్ రాకుండా చూసి, మళ్ళీ హైకోర్టులో బెయిల్ రాకుండా చూసి, అంటే ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? మరి అలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఒక మాల ఆఫీసరు, ఇంకొక మాదిగ ఆఫీసరు ఇంత ఘోరంగా క్షోభకు, వేదనకు, అణచివేతకు గురవుతుంటే ఎందుకు ఒక్కరి నోరు కూడా పెగలడం లేదు? అరే మీకు ఏమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి అయ్యా. మీకు టీడీపీకి, వైసీపీకి, జనసేనకి ఏమైనా పంచాయతీలు ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి. ఆఫీసర్లను ఎందుకు బలి చేస్తారు? అంటే అది కూడా మరి ముఖ్యంగా ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఆఫీసర్లు, ఆ పివి సునీల్ కుమారో లేకపోతే విజయపాలో, వీళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఎందుకు ఈ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడడం లేదు? మరి చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండానే ఇదంతా జరుగుతున్నదా? నారా లోకేష్ గారికి ఇదంతా తెలవకుండానే జరుగుతున్నదా? నిజంగా రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ ఆయనకి ఏమన్నా ఉంటే పేపర్ మీద పెట్టమని చెప్పండి, దాన్ని ఎంక్వైరీ చేసి అంతా అయిపోయింది కదా. అయిపోయిన దాన్ని మళ్ళీ గుంజి అనవసరంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది.
అందుకొరకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మిత్రులారా, మరి ముఖ్యంగా ఈ అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీరందరూ గమనించాలి. ఒక ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు ఎట్లో అట్లా బయటపడతారు. వాళ్ళకు రకరకాల న్యాయ వ్యవస్థలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, పత్రికా రంగంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆఫీసర్లు కూడా వాళ్ళకి తెలిసి ఉంటారు, రాజకీయంగా కూడా వాళ్ళు బలంగా ఉంటారు. కానీ అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరు వాయిస్ ఉండరు. అదేవిధంగా వాళ్ళ గురించి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కూడా మాట్లాడాడు. అదేవిధంగా ఏ పత్రిక కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి రాదు. నిజమే దొంగే 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 అని చెప్పి 4 రాళ్ళు వేస్తే వీళ్ళు నిజంగా దొంగలు అయిపోతారు. క్రిమినల్ అంటే 4 రాళ్ళు వేస్తే 4 పత్రికా కథనాలు రాస్తే వాళ్ళు క్రిమినల్ అయిపోతారు అన్న విధంగా పత్రికలు కూడా వ్యవహరించడం, దానివల్ల ఈరోజు వాళ్ళంతా కూడా మానసిక క్షోభకు గురవుతున్నారు. విజయం పాల్ ఏం పాపం చేసిండని 60 రోజులు జైల్లో పెట్టారు. వేరే వర్గాలకు చెందిన వాళ్ళు అయితే పెడతారా? ఒక్కసారి ఆలోచించాలి. అందుకొరకే నేను మరొక్కసారి ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, ఒక అణచివేయబడ్డ వర్గాల నుంచి మరి ఈరోజు ఈ స్థాయిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్ల, వారి గొప్ప ముందు చూపు వల్ల ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చిన. మరి ఆయన ఏం కోరుకున్నాడు ఈ దేశంలో? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఆ సమానత్వం అనేది ఇక్కడ లేదు. మరి మీరు ఒకరిని ఒకలాగా చూస్తున్నారు, ఇంకొకరిని ఒకలాగా చూస్తున్నారు. అందుకొరకు చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మరి మీకు ఒక 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నది. మరి ఈ ఆంధ్రప్రదేశ్కి కూడా విభజింపబడ్డ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు 2వసారిగా ముఖ్యమంత్రి మీరు చేస్తున్నారు. మీ హయాంలో ఈ పేద వర్గాల మీద ఇంత ఘోరమైన దౌర్జన్యం జరగడం కరెక్ట్ కాదు సార్. అదేవిధంగా మీరు సునీల్ కుమార్ మీద మీరు చేస్తున్న ఈ విచ్ హంట్ ఏదైతే ఉన్నదో, అంటే మాటికి ఆ మెమోలు ఇష్యూ చేసి ఈ మెమోలు ఇష్యూ చేసి ఆయన చేయని దాన్ని కూడా చేసినట్టుగా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, ఆ ప్రయత్నం అనేది మీకు ఒక మాయని మచ్చగా మరి మిగిలిపోతుంది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సార్, గుర్తుపెట్టుకోవాలి. తెలిసి ఎవడు ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటాడు అన్నది. మీరు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో కానీ నిజంగా ఈరోజు ఆ మాట నిజమవుతున్నది. ఎస్సీ వర్గాలకు చెందిన ఆఫీసర్లే ఈరోజు ఇంత ఘోరంగా అణచివేతకు గురవుతున్నారు. అంటే ఎవడు కూడా మళ్ళీ అమ్మో ఎస్సీలో పుడితే ఇగో ఇట్లనే మనం అణచివేస్తారు. కాకి యూనిఫామ్ ఉన్నా, చేతిలో తుపాకు ఉన్నా, చేతిలో రాజ్యాంగం ఉన్నా, లేకపోతే క్యాప్ ఉన్నా, ఏదున్నా కూడా, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉన్నా కూడా మన జీవితాలు మాత్రం మళ్ళీ సస్పెండ్ అయ్యి ఊర్లలో ఎట్లయితే వెలివేయబడ్డామో, ఆనాడు కారంచేడులో కానీ, చుండూరులో కానీ, పదిరికుప్పంలో కానీ, నీరుకొండలో కానీ, లక్ష్మీపేటలో కానీ ఏ విధంగా అయితే దారుణాలకు గురైనామో, ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని కూడా అదే దారుణాలకు గురవుతారా బాబు. మన ఈ జీవితంలో ఈ కులంలో పుట్టొద్దన్న భావన వచ్చే విధంగా మరి మీ ప్రభుత్వం ఈ 2 ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తుంది. దయచేసి ఆ రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి, ఈ చట్టాన్ని ఊకే వాడుకొని, వారి హోదాను వాడుకొని ఊకే పోలీసు వాళ్ళని సతాయించి ఈ కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే వ్యవహారం బంద్ చేసుకోండి. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నది. ఆ సునీల్ కుమార్ చాలా గొప్ప ఆఫీసర్, మీకు వీలైతే అనుకో పోస్టింగ్ ఇవ్వండి, లేకపోతే ఖాళీగా ఉండండి. అంతే తప్ప రోజు కేసులు పెట్టి, పత్రికా సమావేశాలు పెట్టి, అదేవిధంగా మరి ఊకే 10 మందిని 20 మందిని 30 మందిని 40 మందిని పిలిపించి అదే ఇన్వెస్టిగేషన్, అదే లేని దానికి ఇన్వెస్టిగేషన్, సుప్రీంకోర్టులో సెటిల్ అయిన మ్యాటర్ను మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం, అలాంటివి చేయొద్దని చెప్పి కోరుకుంటూ, మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 2 ఆఫీసర్ల మీద ఏదైతే జరుగుతున్నదో దారుణం, ఆ దారుణాలను అడ్డుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై హింద్.